ఏంటి కూటమి ప్రభుత్వం మీద మీ అభిప్రాయం అంటే ఎలా ఉంది ఈ ప్రభుత్వం అంటే? మీ అభిప్రాయం బాబాయ్, మీకు ఈ ప్రభుత్వం నచ్చితే నచ్చిందని చెప్పండి, లేదంటే లేదని చెప్పండి, మీ మనసులో ఏది ఉంటే చెప్పండి, నాతోనే మాట్లాడండి. వాళ్ళ మొహాలు చూస్తే నవ్వు వస్తుంది. ఏంటి ఈ ప్రభుత్వం మీకు నచ్చిందా నచ్చలేదా, ఏమనిపిస్తుంది ఈ ప్రభుత్వం మీద మీ అభిప్రాయం అంటే? పర్లా మాట్లాడు. మీకు ప్రభుత్వం నచ్చిందా నచ్చలేదా, ఏమనిపిస్తుంది ప్రభుత్వం వచ్చాక? ఏం తెలియదు అసలు. జగన్ గారు ఉన్నప్పుడు బాగుందా, ఈ ప్రభుత్వం వచ్చాక బాగుందా? ఇప్పుడేం బాగలేదు, జగన్ రెడ్డి ఉన్నప్పుడు బాగుంది. జగన్ గారు ఉన్నప్పుడే బాగుంది. అప్పుడేం బాగుంది, ఇప్పుడేం బాగాలేదంటే మీ ఉద్దేశంలో? అప్పటికే ఇప్పటికే సగం తేడా ఉంది. ఓకే, ఈ ప్రభుత్వం వచ్చి 23 నెలలు అయింది, పథకాలు ఏమి అందట్లేదా వాస్తవంగా? ఏమో ఎవరికి ఏం అందుతలేదు. ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం వేసామని ప్రభుత్వం చెబుతుంది. ఎవరికి ఇస్తలేదుగా. ఏం అందలా? పొలం ఉంటే పొలం డబ్బులు వేసామంటున్నారు. అవి లేవు మాకే. ఇన్ని నెలకని డబ్బులు ఇస్తానన్నాడు, అయ్యి కొట్టేశారు. లేడీస్కా అసలు మొదలే పెట్టలేదు అది. అంతకు ముందు ఉందిగా జగన్ రెడ్డికి. అదొకేలే, జగన్ గారు ఈ ప్రభుత్వంలో. ఈ ప్రభుత్వం లేదు ఇక. రోడ్లు ఎలా ఉన్నాయి మీ సైడ్? రోడ్లు కూడా పోయినాయి. ఏంటి మరి మరొకసారి గెలుస్తారా జగన్ గారు? జగన్ గారికే వస్తాడు ఈసారి. ఇక్కడ 3 పార్టీలు ఉన్నాయి బాబు యువతల. 3 పార్టీలు ఎదిరించి ఎలా గెలుస్తారు అనుకుంటున్నారు జగన్ గారు? బంగారులాగా వస్తాడు, ఆయనే వస్తాడు. 3 పార్టీలు ఉన్నా కూడా అంటే 15 ఏళ్ళు మేమే ఉంటాం అంటున్నారు ఇక్కడ. పవన్ కళ్యాణ్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు ఓటు కాడ ఏరేవుడు ఈసారి. మొత్తంగా అయితే ఏం చెప్తావు ఈ ప్రభుత్వం మీద? ఈ జగన్ రెడ్డి వస్తాడు. అంటే ఏంటి పెన్షన్ తీసుకున్నారా ఈరోజు? తీసుకున్నారు. ఎంత వస్తుంది పెన్షన్ మీకు? 6,000. 6,000. ఫ్రీ బస్ కూడా పెట్టారు కదా మీకు? పెట్టారు. ఏమనిపిస్తుంది అసలు ఈ ప్రభుత్వం వచ్చాక మీకు? పర్లేదు, బాగానే ఉంది. వాళ్ళ తరపున మీకు మంచి జరిగింది అనుకుంటున్నారా? జరిగింది. ఇంకా ఏమైనా ఆశిస్తున్నారా ప్రభుత్వం తరపున? మీలాంటి వాళ్ళకి జరగాల్సింది మీరేమైనా కోరుకుంటున్నారా ప్రభుత్వం నుంచి? స్థలాలు ఏమన్నా, స్థలాలు మ్యారేజ్ అయినాయి కాబట్టి ఓకే, మాకంటూ ఒక విధానం ఉండాలి. స్పెషల్గా మీ గురించి అడిగేది. మా గురించి కొంతమంది ఏదైనా షాపులు పెట్టిస్తే బాగున్నా, సొంతంగా మా కాళ్ళ మేము కూడా నిలబడితే కొంచెం ఇంకా బాగుంటుంది. ఓకే, అలాగే మీకేమైనా ఆలోచన ఉన్నాయా ప్రభుత్వం ఇలాంటి వాళ్ళకి ఏమైనా చేయాలనేది? చేయాలండి, అదే సొంతంగా బతకాలనేది ఇది. ఓకే, ఖాళీగా ఉండకుండా ఏదో చేయాలనేది. ఏంటి గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏమైనా తేడా గమనించారా? ప్రభుత్వాలని కాకపోయినా ఇప్పుడున్న పొజిషన్ కొంచెం పర్లేదు. పెన్షన్ పెంచారు, దాని దగ్గర బాగానే చేస్తున్నారు, బాగానే ఉంది. ఏంటి చంద్రబాబు గారి పనితీరు ఏ విధంగా అనిపించింది ఈ వయసులో కూడా? బాగానే ఉంది. లోకేష్ గారి పనితీరు కావచ్చు. లోకేష్ గారు బాగానే. పవన్ కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం ఏంటి? ఆయన గురించి చంద్రబాబు నాయుడు గారే మనకు ఆయన డిప్యూటీ సీఎంగా ఉన్నారు కాబట్టి ఆయన కూడా పర్లేదు, బాగానే చేస్తున్నారని. రోడ్లు ఎలా ఉన్నాయి మీ సైడ్? మా సైడ్ బాగానే ఉంది, మేము సిటీలోనే ఉంటాం. ఓకే, ఇబ్రహీంపట్నమే. ఈ ఎమ్మెల్యే గారి పనితీరు ఎలా ఉంది మీది? బాగానే ఉంది. మాకు ఎమ్మెల్యే గారు కృష్ణప్రసాద్ గారు వస్తున్నారా? వస్తారు. ఓకే, రోజు ఏదో కార్యక్రమంలో కనబడుతున్నాం. మొత్తంగా ఒక్క మాటలో కూటమి ప్రభుత్వం మీద మీ అభిప్రాయం అంటే ఏం చెప్తారు? బాగానే ఉంది, అంతా బాగానే చేస్తారు. థ్యాంక్ యూ. కూటమి ప్రభుత్వం మీద మీ అభిప్రాయం అంటే ఏం చెప్తారు? కూటమి ప్రభుత్వం బాగానే పనిచేస్తుందండి. ఓకే, అంటే నెగిటివ్ అనేది లేదు. అమరావతి అభివృద్ధి కానీ ఈ కార్యక్రమాలు, మనం రాజధాని పరిధిలోకి వెళితే అక్కడ అద్భుతంగా రోడ్లు కానివ్వండి, ఇదంతా ఫార్మేషన్ కానివ్వండి. అంటే ఇంతకుముందు గత ప్రభుత్వంలో మనం చూసాం ఆల్రెడీ, అక్కడ జంగిల్స్ మొత్తం ఎటిల్న అడవిలా ఉండేది, అడవిలా ఉండేది. ఇప్పుడు అభివృద్ధి కార్యక్రమాలు అయితే బాగా జరుగుతున్నాయి. ఓకే, చాలా హ్యాపీ. కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా నిధులు కూడా బాగానే రిలీజ్ అవుతున్నాయి. ఓకే, దానివల్ల అభివృద్ధి కూటమిలో ఉండటం వల్లే అది సాధ్యమైంది. సో వాళ్ళకి ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటున్నారా ఈ 2 ఏళ్ల కాలంలో? ఖచ్చితంగానండి. యాక్చువల్గా వాళ్ళు ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం మాత్రం మనకు ఇచ్చిన హామీల కన్నా ఇంకెక్కువే ఇస్తుందని చెప్పేసి భావిస్తున్నాం. ఏంటి నారా లోకేష్ గారు టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్గా నియామకమయ్యారు, సో దాని మీద మీ అభిప్రాయం ఏంటారంటే? యువసారథ్యంకి ఇవ్వాలన్న ఆలోచనతో బాబు గారు మంచి వ్యూహం అండి అది యాక్చువల్గా. ఓకే, ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడు గారి తనయుడిగా. ఒకప్పుడు లోకేష్ బాబు అంటే ఏదో వేరే వేరే అభిప్రాయాలు ఉండేవి, ఇప్పుడు ఆ అభిప్రాయం లేదు. మంచి గుడ్ ఒపీనియన్కి వచ్చారు, అంతా చాలా బాగుందండి. సో ఏంటి మరి మొన్ననే 76వ పుట్టినరోజు జరుపుకున్నారు ముఖ్యమంత్రి గారు. ఈ వయసులో కూడా చంద్రబాబు గారి పనితీరు మీకు ఎలా అనిపించింది ముఖ్యమంత్రిగా? అంటే ఆయన 76, 77 అయినా ఆయన నవయువకుడిలే పనిచేస్తారండి. ఓకే, అంటే ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదు. ఖచ్చితంగా
ఈ ఎన్డీఏ కూటమిలో డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అదే ఆంధ్రప్రదేశ్కి ఖచ్చితంగా న్యాయం జరిగిందని నా అభిప్రాయం. చివరిగా సార్, జగన్ గారు మరొక మారు పాదయాత్ర చేస్తానంటున్నారు. ఆయన పాదయాత్ర చేస్తే ఎలా ఉండదు అనుకుంటున్నారు? ఆయన పాదయాత్ర చేసిన ఇప్పుడు అంత మార్పులు చేర్పులు జరిగే పరిస్థితి అయితే లేదండి. యాక్చువల్లీ ఏంటంటే ఇప్పుడు అభివృద్ధి కోరుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు అభివృద్ధి కోరుకుంటున్నారు. ఈ అభివృద్ధి జరగాలంటే జనరల్గా డబుల్ ఇంజన్ సర్కార్ ఉండాలి. ఎందుకంటే కేంద్రంలో వాళ్ళే ఇక్కడ కూడా అలయన్స్ ఉన్న వాళ్ళు అయితే మాత్రమే ఈ రాజధాని కానీ అన్ని నిర్మాణాలు కానీ పూర్తవుతాయి. ఓకే, ఈ ప్రాజెక్టులు పెండింగ్ ప్రాజెక్టులు కూడా కంప్లీట్ అవడానికి అవకాశం. థ్యాంక్స్ అండి. ఏంటి కూటమి ప్రభుత్వం మీద మీ అభిప్రాయం అంటే ఏం చెప్తారు? కూటమి ప్రభుత్వం అది తెలంగాణ. సో ఏపీ గురించి ఏం తెలియదు. థ్యాంక్ యూ. ఏంటి కూటమి ప్రభుత్వ పనితీరు మీద మీ అభిప్రాయం అంటే ఏం చెప్తారు? మేము చెప్పలేము. అంటే మీలాంటి పెద్దవాళ్ళు కూడా చెప్తే కానీ మాకు తెలిసి దీంట్లో ఎలా ఉంది, ప్రజలు ఏమనుకుంటున్నారు? మీ అభిప్రాయం ఏంటి ఈ ప్రభుత్వం మీద అంటే? నా అభిప్రాయం 23 నెలలు అయింది ప్రభుత్వం వచ్చి. ప్రజలకు ఏమన్నా మంచి జరిగిందా ఈ ప్రభుత్వంలో అంటే మిమ్మల్ని అడుగుతుంటే? పెన్షన్ వస్తుందా బాబాయ్? తీసుకున్నారు ఈరోజు? మీరు వెళ్ళి తీసుకుంటున్నారా, వాళ్ళు వచ్చి ఇస్తున్నారా? ప్రభుత్వం అయితే ఇంటికి పంపిస్తున్నామని చెప్తుంది పెన్షన్. ఎందుకని ఇంటికి రావట్లేదా? ఎక్కడ మీది? నేను ఇప్పుడు ఆల్రెడీ మసిలిపల్లి బందర్లో ఉంటున్నాను. ప్రస్తుతం నాది ఈ ఊరే స్వగ్రం. విజయవాడ స్వగ్రం కృష్ణలంక. కృష్ణలంక నాది. పుట్టి పెరిగింది ఇక్కడే విజయవాడ. ఓకే. నేను ఆల్రెడీ ప్రస్తుతం నేను మసిలిపట్నంలో ఉన్నాను. ఓకే. సో అందుకని వచ్చి తీసుకెళ్తున్నారా? సరే, ఏమన్నా లంచాలు అడుగుతున్నారా పెన్షన్ డబ్బులు? లంచాలు అడగట్లేదు. ఓకే. మరి మీరు తిరుగుతూ ఉంటారు, చూస్తూ ఉంటారు, చాలా అనుభవం ఉంది కాబట్టి గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏమన్నా తేడా గమనించారా? రెండు ఒకేలా ఉన్నాయా? రెండు సమానంగా ఉన్నాయి. ప్రజలకు మంచి చేసే విధానంలో కానీ అభివృద్ధి విధానంలో కానీ ఏం తేడా లేదు. రోడ్ల పరిస్థితులు ఎలా ఉన్నాయి బాబాయ్? రోడ్లు కాస్త మరీ అంత అదేలే. మరేంటి వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యారు నారా లోకేష్ టీడీపీకి, దాని మీద మీ అభిప్రాయం ఏంటి లోకేష్ గారి పనితీరు గురించి? చివరిగా ఇబ్బంది పెట్టను, జగన్ గారు మరలా గెలిచే అవకాశం ఏ వరకు ఉండొచ్చు? ఈసారి ఆయనే గెలవాలి. ఎందుకు గెలవాలనుకుంటున్నారు మీరు ఈసారి ఆయనే? ఎందుకంటే కొన్ని చేశాడు ఆయన. తర్వాత గెలిచే అవకాశం ఉందా? గెలిచే అవకాశం ఉంది. 3 పార్టీలు వస్తున్నాయి ఇక్కడ కూటమిలో. 3 వచ్చిన జగన్ గారు ఎలా గెలుస్తారనుకుంటున్నారు? ఈసారి ఆయనే గెలుస్తాడు. ఏ నమ్మకంతో చెప్తున్నావు బాబే? ఇక్కడ 3 పార్టీలు వస్తున్నాయి. 3 పార్టీలు వచ్చిన జగన్ గారు ఎలా గెలుస్తారనుకుంటున్నావు? జగన్ గారు ఇదివరకు చేసిన పనులను బట్టి, ఇదివరకు చేసిన కార్యక్రమాలు చేసిన బట్టి గెలుస్తారని చెప్పి. ఆరోగ్యం జాగ్రత్త బాబు. కూటమి ప్రభుత్వ పనితీరు మీద మీ అభిప్రాయం అంటే? బాగుంది. ప్రభుత్వం మాత్రం బాగుంది. చంద్రబాబు మాత్రం కూడా మంచిగా ఇస్తున్నాడు. ఏ పనులని క్లారిటీ చేస్తున్నాడు. మొన్ననే 76వ పుట్టినరోజు జరుపుకున్నారు చంద్రబాబు నాయుడు గారు. బాగా జరిగింది. ఈ వయసులో కూడా ఆయన పనితీరు మీకు ఎలా అనిపించింది? బాగానే ఉందన్న. ముఖ్యమంత్రిగా మంచిగా ఉంది. అమరావతి కూడా బాగా చేస్తున్నాడు. డెవలప్మెంట్ బాగుంది. ఓకే. హైవే రోడ్లు కానీ ఏదైనా అమరావతి బాగుంది. సో జగన్ గారి ప్రభుత్వానికి ప్రస్తుత కూటమి ప్రభుత్వానికి ఏంటి బ్రదర్ తేడా అంటే? ఇతర హైవే మొత్తం బాగా చేస్తున్నాడు. రోడ్లు చేస్తున్నాడు. తర్వాత నిరుపేదలకు కూడా చాలా వరకు పర్సనల్ లోన్స్ అని చాలా ఇస్తున్నాడు. లోకేష్ గారి గురించి ఏం చెప్తారు? నారా లోకేష్ గారి గురించి? నారా లోకేష్ కూడా ఓకే. టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియామకం అయ్యారు మొన్న. వర్కింగ్ ప్రెసిడెంట్ గా టీడీపీ ఎలా ఉంది ఆయన పనితీరు? ఆయన ఎలా తీసుకెళ్ళగలుగుతారు పార్టీని ముందు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారు తండ్రి లెక్కనే. ప్లస్ వాళ్ళ ఫ్యామిలీ కూడా కొంచెం కష్టపడతారు. అదర్స్ వర్కర్లను లేబర్స్ కూడా చాలా ఒక ఫీల్డ్కి తీసుకెళ్లాలని ఆలోచన బాగుంది. మరి జగన్ గారు మరలా పాదయాత్ర చేస్తానంటున్నారు. ఆయన పాదయాత్ర చేస్తే ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? చేసినా కష్టమే అన్న. కష్టమే. ఎందుకు కష్టం అంటే? పనితీరు బాగుంది వాడు. అంటే మొత్తంగా ఒక మాటలో ఏం చెప్తారు ఈ ప్రభుత్వం మీద? చంద్రబాబు ప్రభుత్వం బాగుంది. తెలుగుదేశం ప్రభుత్వం బాగుంది. థ్యాంక్ యూ.